బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ ముందు ఐఏఎస్ అమోయ్ కుమార్ హాజరయ్యారు. భూదాన్ భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. గతంలో 2024లో అమోయ్ కుమార్ ను విచారించిన ఈడీ మరోసారి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈసారి 3 సేల్ డీడ్ వివరాలతో రావాలని ఆదేశించింది. గతంలో మహేశ్వరం పిఎస్లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. 42 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు, దీని ద్వారా అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో అయితే మనీ లాండరింగ్ కోణంలో ఇటు ఈడీ అయితే ఐఏఎస్ అమోయ్ కుమార్ ని ఎంక్వైరీ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ కుమార్ అందిస్తారు. సునీల్, కోణంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ని ఈరోజు ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. గతంలోనే 2024లో భూదాన్ భూముల కుంభకోణం సంబంధించిన అంశాలపై కూడా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఇందులో మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతో అమోయ్ కుమార్పై ఈడీ అధికారు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. గతంలో ఈడీ అధికారులు అమోయ్ కుమార్ సుదీర్ఘంగా 3 రోజుల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఇక ఐఏఎస్ అధికారులకు పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులకు దాదాపు 42 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టారనే ప్రధాన అభియోగాలతోనే అమోయ్ కుమార్పై ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అమోయ్ కుమార్ ఈరోజు విచారణకు హాజరైన తర్వాత 3 సేల్ డీడ్ సంబంధించినటువంటి పత్రాలు తీసుకొని రావాలని ఇప్పటికే ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరైన తర్వాత మరి అమోయ్ కుమార్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. షాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.